విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు ఇళ్లను అమ్మి వలసలు పోవాల్సిందేనని స్మార్ట్ మీటర్ల ద్వారా వాడకం ద్వారా 3,000 నుండి 30,000కు పెరిగిన విద్యుత్ బిల్లును రద్దు చేయాలని పీపీఎస్ఎస్ ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ ఇంజనీర్లను కలిసి వినతి పత్రం అందజేశారు. నెలకు 3,000 నుండి 4,000 వచ్చే విద్యుత్ బిల్లు స్మార్ట్ మీటర్లు బిగించాక 2 నెలలకే 60,000కు పైగా విద్యుత్ బిల్లు వచ్చిందన్నారు. ఇదేమి న్యాయమంటూ నెల రోజులుగా విద్యుత్ అధికారుల చుట్టూ తిరిగినా ఇది అంతే, మేమేం చేయలేమని సంబంధిత విద్యుత్ శాఖ ఇంజనీర్లు బాధితుడికి సమాధానం చెప్పారన్నారు. 3,000 నుండి 30,000 కరెంటు బిల్లు పెరిగితే చేతి వృత్తులు చేసుకునేవారు ఇల్లు అమ్ముకుని వలసలు పోవాలనా అని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, ఎం నాగరాజు, న్యాయవాది ఆర్ చంద్రశేఖర్ ప్రశ్నించారు. అజుముద్దీన్ నగర్ కు చెందిన బాధితుడు ఎండి ఉస్మాన్ బాషాతో కలిసి పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కు వినతి పత్రం ద్వారా భారీగా వచ్చిన విద్యుత్ బిల్లు గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అజుముద్దీన్ నగర్ లో 60504 నెంబర్ గల మీటర్ పై గతంలో 3 నుండి 4,000 విద్యుత్ బిల్లు వచ్చేదని, నవంబర్లో స్మార్ట్ మీటర్ బిగించాక 7,223 రూపాయలు, డిసెంబర్ 2న 30,758 రూపాయలు, ఫిబ్రవరి 3న 29,524 రూపాయలు విద్యుత్ బిల్లులు వస్తే ఎలా చెల్లించాలన్నారు. ఇల్లు అమ్మి విద్యుత్ బిల్లు చెల్లించి వలసపోవాలనా అని ఎస్సీ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గత ప్రభుత్వం హయాంలో చేసుకున్న స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగించడం బాధాకరమన్నారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, వాటి ద్వారా బిల్లుల చెల్లింపు విధానాన్ని ఆపివేయాలని విద్యుత్ నియంత్రణ మండలి గౌరవ చైర్మన్ కు వినతి పత్రం ఇప్పటికే ఇచ్చామన్నారు. మా అభ్యంతరాలు లెక్క చేయకుండా విద్యుత్ శాఖకు చెందిన సిబ్బంది స్మార్ట్ మీటర్లు బిగించడం ఇదేం న్యాయమని నిలదీశారు. కార్యక్రమంలో రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ మొయినుద్దీన్, మోహన్ రావు, మహమ్మద్ యూనిస్, శశికుమార్ రెడ్డి, నాసిర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.